డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అండ్ హీట్ టాపిక్ సార్. తీన్మార్ మల్లన్న చేసినటువంటి కామెంట్లు చాలా దారుణంగా ఉన్నాయి. అండ్ బై ద సేమ్ వే బీసీ ఐక్యత ఇప్పటికే సాధ్యపడిపోతుందని చెప్పి చాలా మంది అంటున్నారు. రెడ్లందరూ బీసీలో ఉచ్చ తాగాల్సిందే చెప్పాల్సి వస్తుంది కన్వే అవడానికి. ఏంటి సార్ తీన్మార్ మల్లన్న కామెంట్స్ పైన, తీన్మార్ మల్లన్న పొలిటికల్ స్ట్రాటజీస్ పైన మీ కామెంట్ ఏంటి? వాడు తెలంగాణలో నంబర్ 1 వేదం అయిపోయినాడు. ఆడు ఒకటే చెప్తున్నాను అబ్బా, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ల పరంగా ఎవ్వడు గాని, రెడ్డి గాని, ఎవరైనా గాని క్యాస్ట్ అనే దాని మీద బేస్ మీద రారు. ఏమే నేను చెప్తున్నా ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా. ఇప్పుడు రెడ్లు 3% 5% ఇన్ తెలంగాణ, 6 or 7 అనుకున్నాం, మాక్సిమం 7 అబ్బా. మరి రెడ్లలో అందరూ ఇప్పుడు ఐ థింక్ లీడర్షిప్ అనేది అదృష్టం, తెలివి, వ్యక్తిత్వం, జనాల్లో దూసుకుపోయే తత్వం ఉన్నవాళ్ళు ఎవడైనా కానీ క్యాస్ట్లకు అతీతంగా అవుతారు. మేమే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనుకున్నాం. వాడి గురించి వాడు ఎంత ఎదవ అంటే, వాడు శాటిలైట్ ఛానల్లో కూర్చొని TV5 అక్కడ నేర్చుకున్నాడు వాడు కొన్ని తెలుగులు. మళ్ళీ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, ప్రశ్నిస్తానని క్యూ న్యూస్ అని పెట్టుకున్నాడు. అది యూట్యూబ్, అది ఇట్స్ నాట్ శాటిలైట్. వాడు చేసింది సేమ్. వాడు అక్కడ వెటకారం నేర్చుకొని అక్కడ వాడే దలేల్ బెహందీ గురించి మాట్లాడింది, పాలగుమ్మి సాయినాథు, చంద్రబాబు గురించి మాట్లాడింది వాడే. దలేల్ బెహందీ అనే ఆమె పీచ్ చేసింది కదా, కమ్మ కులస్తులకే పట్టం గట్ట. నీకు ఐడియా ఉందా? తెలుసు. ఫ్రెంచ్ మూలాలు ఉన్న ఆమె అక్కడికి వచ్చి పీచ్ చేసింది. మాదాపూర్ లో అంతా ఏమి లేదు, మనోళ్ళదే అని మైదానం అయిపోయిందని చెప్పింది. అది ఇంకా స్టిల్ వీడియోస్. పాలగుమ్మి సాయినాథ్ గారు అయితే అసలు దుమ్ము లేపేసినాడు చంద్రబాబుని. ఎంత బోగస్ అసలు, ఇంతకంటే ఎదవలు ఎవరు ఉండరు అసలు ప్రపంచంలో అని చెప్పేశాడు. నెక్స్ట్ తర్వాత ఐ థింక్ ఇటాలియనో లేకంటే స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఒక మంత్రి ఇట్లా విజన్ 2020 420 మాటలు చెప్పి మా దగ్గర డైరెక్ట్ గా జైల్లో పెడతారని చెప్పాడు. ఇవన్నీ కూడా వాడే చెప్పాడు. తర్వాత ఆయన్ని పక్కన పెట్టేస్తే, ఒక టీవీలో ఉన్నట్లు ఏ టీవీలో ఆ టీవీకి పోయినప్పుడు వాడు అట్లా పాడుతూ ఉంటాడు, వంత పాడుతూ ఉంటాడు. ఎవరు? మన వీడు. సో తర్వాత TV5 లో పోయినాక అమరావతి దగ్గర వచ్చి ఇట్లా అది వేసుకునేవాడు కదా, ఏమంటారు దాన్ని, ఈ యూస్ టు వేర్ దట్ గొంగలి. మన గద్దరాన్ని వేసుకుంటాడు చూడు, అట్లా వేసుకునేవాడు వాడు. గొంగడి వేసుకొని వాడు ఏదో పెద్ద మాట్లాడేవాడు. వాడు మొత్తం డబ్బులు ఎక్కడిస్తే అక్కడ పోయి చేసేవాడు. వాడు సొంతంగా ఇది లాభం లేదని వాడు దుకాణం తెలుసుకున్నాడు, ఏది క్యూ న్యూస్ అని. దాంట్లో ఇన్ని తెర మీద పెట్టి వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ చేసుకుంటూ వచ్చాడు. వాడు అంతకు ముందు బ్లాక్ మెయిల్ చేయడానికే ఉపయోగపడ్డాడు. వాడు బాగా మెలకువలన్నీ నేర్చుకున్నాడు వాడు. తర్వాత వాడు అప్పుడు క్యాస్ట్ అవన్నీ తీసుకురాలే. మెల్లమెల్లగా ఎప్పుడైతే వాడు రాజకీయాల్లో ఇంక్లినేషన్ వచ్చిందో అప్పటి నుంచి వాడు క్యాస్ట్, వాడు మున్నూరు కాపు అయితే ఎవరికేమి, కాపుల్లో వాడినే వేలేస్తారు. మున్నూరు కాపు ఇప్పుడు అంత తొడగొట్టి నువ్వు కాపు, బీసీలు అయితే ఖండీలు ఎవరు వద్దన్నారు? బాస్ ఎవరన్నా వద్దన్నారా? నువ్వు అంత మాట్లాడుతున్నావు బీసీ గీసీ నేమైతే అన్నా కారా భయ్, నీకు ఎవరు అడ్డుపడేది? తిడితే తొక్క తీస్తారు. రెడ్లని తిడితే ఆమె వేసింది కదా, తెలంగాణ రెడ్లు ఏం ఆడిపి వాళ్ళు రే నా కొడక డోల్ కర్రీ నా కొడక, అద్దంలో చూసుకున్నారు మొహం నా పిచ్చ నా కొడక అని దుమ్ము లేపినారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు తాగాలి, ఇప్పుడు ఆ ఆడవాళ్ళు సాడు తాగాల. ఈడు నీకు అర్థం కాల? ఇప్పుడు వానికి సరిగ్గా సరిపోయింది. అప్పుడు వాడు ఒక కామెంట్, వాడు ఎవడో ఒక పిల్లోడు ఒక ఐడి ఉంటది కదా, మన మామూలు కామెంట్లు పెడతారు కదా మన యూట్యూబ్ లో, కామెంట్ అది ఒక చిన్న కామెంట్, వాడు రెడ్డో కాదో కూడా తెలియదు.
నీకు అర్థమైందా? అవును, ఈ రోజు ఐడి క్రియేట్ చేయడం ఏమో తెలుసు సార్, ఏదో పేరుతో కూడా create ఐడి చేయొచ్చు. క్రియేట్ చేసి ఒక 100 కామెంట్ లో వాడు కామెంట్ చేస్తే దాన్ని వాడు హైలైట్ చేసుకుంటూ ఇడ ఇట్లాంటి యదవనా కొడుకులు ఏమే ఎప్పటికీ రాజకీయాలలో ఉండలేరు, ఉండబోరు. వాడి జీవితం నాశనం, రాసిపెట్టుకో. ఇప్పుడు వాడు చేయాల్సింది ఏంటంటే ఆ ఆడవాళ్ళ సాడు తాగాల్సిందే. నిజంగానే డైరెక్ట్ గా ఇప్పుడు నిజంగానే తాగాల్సిందే. ఈడు ఒక్కడే తాగుతాడు, ఇంకా బీసీలు ఎవరు తాగరు. ఎందుకు తెలుసా? వాడు అంత ఘాతుకంగా మాట్లాడాడు. ఇప్పుడు ఈ కాలంలో అందరూ సమఉజ్జులుగా ఎదుగుతున్నారు, సామాజికంగా, ఆర్థికంగా. ఇంకా వీళ్ళు ఈ ట్రంప్ కార్డ్స్ అంటారు వీళ్ళని. కాస్ట్ కి వీడు వాడు చాలా మంది ఉన్నారు ఇట్లా. ఐ కెన్ నేమ్ దెమ్. ఎవ్రీ క్యాస్ట్ లో ఒక ట్రంప్ కార్డ్స్ ఉంటారు. ఏది బీసీ ఎస్సీ ఎస్టీలలో నేను ఎప్పుడు చూడలేదు, కానీ బీసీఎస్సీలలో వాళ్ళ యొక్క స్వార్థం కోసం అదే రెడ్డి సామాజిక వర్గమో కమ్మ సామాజిక వర్గాన్ని ఎప్పుడు నాకుతూ మళ్ళీ ఆ ఎదురుంగా పార్టీలో ఉన్న అదే సామాజిక వర్గాన్ని తిడతారు. అది నాకు అర్థమే కాదు అసలు. ఆడు ఏం క్యాస్ట్ మర్చిపోయింది. ఇప్పుడు నీకు అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు చంద్రబాబు దగ్గర కొంతమంది ఉంటారు, వాడు ఆ క్యాస్ట్, చంద్రబాబు క్యాస్ట్ ఆ వేరే పార్టీలో ఉన్న వాళ్ళు తిడతాడు. ఇప్పుడు కొడాలి నాని అనుకున్నాం, వంశీ అనుకున్నాం, కానీ వాడు చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళు నాకుతుంటాడు పొద్దున్న లేచిన నుంచి. వీడు ఏమంటాడంటే ఈ బీసీఎస్సీ ఎందుకంటే మీరు మాట్లాడండి ఏం కాదులే అంటే ఆవులుగా ఉపయోగించుకుంటున్నారు. ఐ థింక్ ఈ కల్చర్ అనేది ఎప్పటి నుంచి వస్తుంది, 30-40 ఏళ్ళ నుంచి ఉంది. ఎందుకంటే ఈ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అది ఎక్కువైంది. ఈ స్టార్టెడ్ దిస్ ఆల్ మ్యానిపులేషన్స్. హీ స్టార్టెడ్ అండ్ దెన్ ఇట్ వెంట్ ఆల్ టు. బట్ చంద్రబాబు నాయుడు పాలనలోనే ఇవన్నీ ఎక్కువ వస్తాయి, ఈ మ్యానిపులేషన్స్ అన్ని. జగన్ ఉన్నప్పుడు జగన్ ఎవరైనా తిట్టుకోవచ్చు, రెడ్లు తిట్టుకోవచ్చు, కమ్మోడు తిట్టుకోవచ్చు. బట్ ఇది ఒక స్ట్రాటజిక్ గా చేసిన ఒక ఈ ట్రంప్ కార్డ్స్ ని సృష్టించిందే చంద్రబాబు. అంటే ఇట్లాంటి వాడు ఇంకా ఓల్డ్ రాజకీయాలలో ఉన్నాడు. ఎవడు తీన్మార్ మల్లన్న అనేవాడు, వాడు ముందు నుంచి ఉన్నాడు కదా, ఈ పచ్చ మీడియాలలో పనిచేశాడు కాబట్టి అవన్నీ కుదరవు. ఇప్పుడు వాడికి లాస్ట్ మిగిలింది ఆడ లేడీస్, తెలంగాణ రెడ్డి లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళ సాడు అంటారు. నీకు తెలుసో లేదో, మన దగ్గర వచ్చా అంటారు. నువ్వు చిత్తూరే కదా, నాకు చాలా ఆనందంగా ఉంది. సాడు తాగాల్సింది, కరెక్ట్ సరిపోయింది. ఆడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని సాడు తాగాల్సింది. అంటే ఒక కులాన్ని తిడితే సార్, అంటే ఏ కులమైనా కావచ్చు, రెడ్లైనా కావచ్చు, కమ్మలైనా కావచ్చు, మరే ఇతర కులమైనా కావచ్చు, ఒక కులంలో లేకపోతే కొన్ని కులాల్లో ఐక్యత సాధించడానికి ఒక కులాన్ని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళంతా ఏకమైపోతారా? కెన్ ఇట్ బి పాసిబుల్ ఇన్ ద పాలిటిక్స్? కాదు, ఎప్పటికీ కారు. అది జరగని పని. అందరికీ వ్యక్తిత్వాలు, మనోభావాలు, ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన తర్వాత సమాజంలో బతుకుతున్నప్పుడు వాళ్ళ కళ్ళకు కట్టినట్లు దృశ్యాలు కనిపిస్తుంటాయి. నువ్వు ఊరికేనో ఏ రెడ్డి సామాజిక వర్గం అందరినీ వాళ్ళు ఉచ్చదాగుతున్నారన్న అంటే వీడికి ఏదో అయిపోవాలని ఉంది కాబట్టి, ఎమ్మెల్సీ నుంచి ఇంకా ఏదో అయిపోవాలని ఉంది కాబట్టి వాడు ఉబ్బలాట పడుతున్నారు. పక్కన సహజీవనం, ఇప్పుడు సమాజంలో ఇప్పుడు జీవనం అంటే జీవనం చేసేటప్పుడు పక్కింటోడు ఉంటాడు, మన బంధాలు అనుబంధాలు ఉంటాయి. వాడిని వెళ్ళి ఏంట్రా మీ రెడ్డి పక్కన వాడు ఉచ్చదాగుతున్నా అంటే అసలు ఫస్ట్ ఆడ కర్రీనా కొడుకుని వాడికి మెంటల్ ఏమైనా వచ్చింది సార్ అంటాడు వాడు. ఇప్పుడు నువ్వు ఒక బీసీ వ్యక్తినే, ఒక మంచి జనజీవన స్రవంతిలో మంచిగా అందరితో శుభ్భావంతో మెలుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని అడుగు, ఆడు ఎందుకు అటు సపోర్ట్ చేస్తాడు? ఎవడో పాపర్ పట్టిపోయి సమాజంలో అన్ని తప్పులు చేస్తూ నాకు ఈడు తప్పు చేశాడు, వాడు తప్పు చేశాడు, ఈడే అర్థం దొంగ, వాడే పెద్ద దొంగ సమాజంలో. అడిగితే వాడు దొంగ, వాడు రెడ్లందరూ దొంగలు సార్ అంటాడు. వాడు ఈడు ఆల్రెడీ ఎవరికో వేసింటాడు కాటా, వాడు ఆ టైపు. అట్లాంటి వాళ్ళు 10 మంది 5 మంది ఉంటారు. వాళ్ళ వలన సంఘటితం అయితే ఏమవుతుంది? అది కాదు. సమాజం అనేది ఇంకా చెక్కు చెదరని మానవత్వం, అనుబంధాలు, బంధాలు వాటి మీద నడుస్తుంది. ఇట్స్ గేమ్ ఈజ్ ఓవర్. ఆ కాలాలు పోయినాయి.